సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు నారాయణ గారు, వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులు, నెరేడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు, స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ గారు, తిరుపతిరావు గారు, వేదిక పైనున్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, నెరేడ్కో సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడూ చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం. ఎటు చూసినా విధ్వంసమే, ఎటు చూసినా అంధకారమే. ఎటు పోవాలంటే కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అడుగడుగునా ప్రతి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాం. ఆలోచించి నిన్నే మీరు చూస్తే ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు. ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. విశ్వాసం పెరుగుతూ ఉంది. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు, 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి, పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి. ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఒక నిర్మాణ రంగంలో మేము అనేక సార్లు చెప్పాం, 30-40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు.
గడచిన 5 సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకని పరిస్థితి ఉంటే నేను వస్తానే ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగాం. ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీకు ఎవ్వరికి ఇసుక దొరకకపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే నేరడ్కో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు, ఒక పక్క క్రీడా ఉంది, ఇంకో పక్క నేరడ్కో ఉంది. మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి. మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజే నారాయణ గారు చెప్పారు, అమరావతి కానీ అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు, ఒక మాట చెప్పారు, మేము తప్పు చేయం, ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏ విధంగా ఉంటాయంటే, ఈరోజు మీరు చూశారు టీడీఆర్ బాండ్లు, డబ్బులు తీసుకున్నది ఒకరు, నష్టపోయింది ఇంకొకరు. ఈరోజు
ఎక్కడికక్కడ దీన్ని కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నారాయణ గారికి అదే చెప్పాను, దోషుల్ని వదిలిపెట్టకూడదు, అమాయకుల్ని పనిష్ చేయకుండా ఏ విధంగా చేయగలుగుతారో అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి నాంది పలికేట్టుగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం $43,000 2047 ఉండాలని నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే 7 నెలలైంది మేము వచ్చి, ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 4 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయి. మేము ఒకే నినాదం పెట్టుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వాలనేది ఎన్డీఏ నినాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను, రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటా ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం. నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయంపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు డెవలప్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతున్నాయి. ఒక 60,000-70,000 కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు
ఇప్పుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని 4 లేన్స్ చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం. ఈ 3 కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి గారు 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన కాకినాడలో కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ బయోఫ్యూయల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ రిలయన్స్ అయితే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూయల్కి ముందుకు వచ్చారు. వివిధ ప్రాంతాల్లో 500 యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక ఇంకో పక్క టెక్నాలజీ. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరోజు ఐటీ ప్రారంభించాం, దానివల్ల ఈరోజు ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు, ప్రపంచమంతా వెళ్ళారు. ప్రపంచమంతా వెళ్ళిన వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుంటూరులో ఎప్పుడు కూడా అందరికంటే ముందుండే మనస్తత్వం ఈ గుంటూరు జిల్లాలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదున్నా అందిపుచ్చుకుంటారు. ఇక్కడున్న వాళ్ళు ఇక్కడే కాకుండా అమెరికాకు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమెరికాలో మీరు ఒక్కసారి చూస్తే 1995లో ప్రారంభించిన ఐటీ ఉద్యమం ఈరోజు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు అగ్రస్థానం నిలబెట్టే పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం $60,000 అయితే అమెరికాలో ఉండే తెలుగువాడి ఆదాయం $1,20,000 అంటే అది తెలుగువాడి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయలేమని నేను అడుగుతున్నాను. అక్కడ సంపద సృష్టించగలిగాం, అక్కడ బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ స్థాపించగలిగాం. అదే స్ఫూర్తి ఇక్కడ కూడా చూపిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ గుంటూరులోనే ఆ రోజు నేను ప్రారంభించినట్టు మీరు చూస్తే స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ప్రధానమంత్రి గారు ఆ రోజు అడిగి ఒక 10 మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి భారతదేశంలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలనో దానికి ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. అందులో భాగంగానే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ గుంటూరులో పెట్టాం. ఇది సక్రమంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిర్మాణ రంగంలో ఉండే మీరు పూర్తిగా భాగస్వాములు కావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మేము పనులు చేస్తాం, కానీ ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ రావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అభివృద్ధి అనేది ప్రభుత్వం చేస్తాం, రెగ్యులేషన్స్ అనేవి మేము చేస్తాం, సుపరిపాలన ఇస్తాం. దాన్ని ఆ సుపరిపాలనని ముందుకు తీసుకుపోవాలంటే ఎవరైతే ఎలైట్ సెక్షన్స్ ఉన్నారో మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు మీరు బాధపడ్డారు. మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగులు పెట్టారు. నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి, రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు,
అవసరమై దేశం అంతా స్టడీ చేయండి. బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ శభాష్ అనాలి. భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను. దానిపైన మీ అందరితో కూర్చున్నాడు. కూర్చొని అనేక సార్లు మీటింగ్ పెట్టాడు. ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు. ఆయన డిపార్ట్మెంటే కాదు, కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా, వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తూనే ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధ్యత మాది. ఇంకో పక్క ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, రాబోయే 1 నెల 2 నెలల లోపలనే ఒక డాష్ బోర్డ్ తీసుకొస్తాం. ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం. అవసరమైతే డీమ్డ్ క్లాస్ పెడతాం. ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేని పనులు తీసుకొస్తాం. మీరు కూడా ఎక్కడ తప్పుడు చేయకుండా, ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా, మన వాళ్ళు అన్నిట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. కానీ ఫాస్ట్గా ఉండే సమయంలో కొంతమంది అడ్డదారిలో పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత మునిపే తిరుపతిరావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టినాక యాక్షన్ తీసుకోక్కర్లేదు. నెలకొక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే ఏక మునిపే దాన్ని నిలబెట్టే పరిస్థితి, శక్తి ఈరోజు గవర్నమెంట్కి ఉంది. అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెటిలైట్ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందరికంటే ముందుంటాను. ఐఎమ్ టాకింగ్ నౌ డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను. నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు. కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీసులు ఇవ్వాలనో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ని అందరినీ లేచి కూర్చొని పెట్టాం. ఇంకా మీరు నడవాలి, నడిచిన తర్వాత పరిగెత్తాలి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఇవన్నీ అతిశయోక్తి కింద చెప్పడం లేదు. మాకు ఒక బాధ్యత ఉంది. ఒక పక్క సంక్షేమం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇవి రెండు చేయాలంటే సుపరిపాలన ద్వారానే సాధ్యం. ఈరోజు ఇక్కడికి వచ్చాను, కానీ టైం చాలా టైట్గా ఉంది. కానీ ఒకటే ఆలోచించాను, నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి. ఒకసారి కాదు 100 సార్లు ఈ విధంగా మీ దగ్గరికి వస్తే తప్ప మీలో శక్తి రాదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అండగా ఉంటాం, అన్ని విధంగా చేయూతనిస్తాం. మీరు కూడా
పాతవన్నీ మర్చిపోయి ముందుకు పోయే విధానానికి శ్రీకారం చుట్టండి. ఈరోజు మీరు చూసినప్పుడు 14-19లో కియాన్ తీసుకొచ్చాం. ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా, అలాంటి జిల్లాలో కియా మోటార్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం. నేను ఇంకొక పక్క మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రాబోయే 2047 వరకు 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాం. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగంలో ఆధునికత, అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి. వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ పంపించడమే కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని ఈరోజు గుర్తించడం కాదు, 95-96 నేను గుర్తించి అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు హరిబాబు గారు చెప్పారు మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని. నేను ఆ రోజే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి తెలుగు వారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ముందు ఉన్నారు. దేశమంతా కన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీలో ఉన్నాయి, కానీ మనలో కూడా ఇంకా మేషనర్స్ కానీ కార్పెంటర్స్ కానీ లేకుంటే వేరియస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఈరోజు మోడర్నైజేషన్ వచ్చింది, మోడర్న్ టూల్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. మనం అవన్నీ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు చెప్పినట్టు 500 రూపాయలు సంపాదించే వ్యక్తి 1500 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే 3 రెట్లు ఆదాయం పెరగగలిగితే దీనివల్ల అనేక విధాలుగా ఎకానమీకి ఒక బూస్ట్ వచ్చే అవకాశం వస్తుంది. నేను ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కూడా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం డేటా అంతా ఉంది. భవిష్యత్తులో డేటా అనేది ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది. ఎప్పుడైతే డేటా ఉందో రియల్ టైంలో సెటిలైట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ సీసీటీవీ కెమెరా కానీ సెల్ ఫోన్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పరిస్థితి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అయింది. భవిష్యత్తులో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాం, ఐటీ లిటరేట్గా ఉండాలని చెప్పి అన్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుని మీ నిజ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోగలిగితే మీరు నిర్ణయాలు కూడా 90% మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. సరైన నిర్ణయాలు చేయగలిగితే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ తగ్గితే మీరు అనుకున్న ప్రగతి చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇమ్మన్నాను. ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకోండి. చాట్ జీపీటీ ఉంది, లేకపోతే వేరియస్ వస్తున్నాయి, లేకపోతే మీరు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ అనుసంధానం చేసి కడానది కానీ అడాప్ట్ చేసుకుంటే మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడగగలిగితే ఆటోమేటిక్గా ఇచ్చే సమాధానాలు బట్టి మీ ఇంప్రూవ్డ్ వర్షన్లో మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం వస్తుంది. అది కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు, ఏదైనా ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది నిర్మాణ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టాలని నేను ఆలోచిస్తున్నా. దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు, కొత్త నగరం. అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తాం. నేను ఒక అమరావతి కాదు, ఒక విశాఖపట్నం, ఒక గుంటూరు, లేకపోతే ఒక నెల్లూరు,
ఒక కర్నూలు ఇలాంటి నగరాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఒక తిరుపతి ఇలాంటి నగరాలు కూడా అభివృద్ధి చేస్తాం. మనం ఎన్ని చెప్పినా కూడా భవిష్యత్తులో పట్టణ అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. అలాంటి అర్బనైజేషన్లో మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. అవి ఉండాలంటే మళ్ళీ నిర్మాణ రంగం ముందుకు పోవాలి. నిర్మాణ రంగంలో ఉండే నెరేడ్కో కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ పోటీ పడి మీరు పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసాం. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్ని నియంత్రించాలని. నేను ముందే చెప్పా, మా నారాయణ గారు ఆ పని మీద ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే భవిష్యత్తులో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి రావద్దండి. మీరు కూడా పూర్తిగా సహకరించండి. నేను ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంటాం, గుడ్ గవర్నెన్స్ ఇస్తాం. అదే సమయంలో కొన్ని పనులు నేను చూస్తున్నాను. చెడు పని చేయాలంటే చాలా సులభం, చెడగొట్టాలంటే కూడా చాలా సులభం. ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం. నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను. అంత మునుపు మొత్తం మొనోపలీ చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ఇస్తాన్నాం, ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం, ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం. అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థపరులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు. దానికి కూడా ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. వేరే రాష్ట్రాల్లో ఎక్కడిక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మీరు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం, ఎవరైనా చేస్తే మీకు మొహమాటం ఉంటే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం. మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్గా ఆథరైజ్ చేస్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మంచి అనుభవం. నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మొత్తం చూశాను. కన్స్ట్రక్షన్కు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యారు. ఒక పక్కన మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, ఫైనాన్సర్స్, కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి సిస్టానికి ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది. అందరం కలుద్దాం, అందరం కలిసి ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకొద్దాం, బెస్ట్ ప్రాక్టీసెస్కి రూపకల్పన చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాంటి శుభం జరగాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్.